వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలని సబితా విమర్శించారు. బీజేపీకి ఓటు వేయొద్దన్నారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దన్నాడు. ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టొద్దన్నాడు, మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు? దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్తగా ఏం నేర్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతున్నాడు. చూస్తున్నాం కదా. యాదగిరిగుట్ట పోతేనేమో నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి, గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టి, అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా బాబాయ్, ఇప్పుడు ఇక్కడెక్కడ వస్తాడో, నా మీద ఒట్టేడ పెడతాడో, రాకుండా ఉంటే బాగుండు ఆగస్టు అయిందాక అనుకుంటున్నాడు. ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ 2-3 నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే 5 నెలల నుండి ఏమన్నా పని చేసిండ్రా? చైర్మన్ గా పనిచేసిన మీ అందరి యొక్క ఆశలకు, మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామాలను తిరగవలసిన అవసరం వచ్చింది. అన్ని ప్రాంతాలు తిరిగింది. అప్పుడు నా ఎంబడి జిల్లా పరిషత్ మెంబర్ గా మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఉన్నారు. చక్కగా 5 సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నాం. మిత్రులారా, మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళొకసారి కాలమైంది. నేను వేరే మిమ్మల్ని విసిగించకుండా 13 తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలవుతుంది. ఈ విజయకేతనం ఎగిరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలనేది మా అందరి కోరిక, మీ కోరిక.